హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా, పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదొక దినచర్యగా అయిపోయింది. ఈరోజు కూడా అదే పని చేస్తుంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలదిండు మీద జరిపి లేచి వచ్చింది. వైర్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన సుస్థి సంగతి తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలేస్తుంది. తను మినహా అక్కకి ఇంకెవరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకు బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచలేదు. అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం ఫనంగా పెట్టైనా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు అదే ధ్యాస. రవి కూడా లేకపోతే తనకి ఇక జీవితం అంతా కటికి చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యాసగా అల్లుతుంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలో నుంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గబాలనది వదిలేసి దిగ్గున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతురతగా. ఊహు, రిజిస్టర్ పోస్టు అన్నాడు నెంబరు చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్టులో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్లకంటే పంపని వాళ్లనే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీవీఓ, హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవరిచించి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా వాక్యాలు చదివాయి. అందులో ఇలా ఉంది: గిరిజ గారికి, మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరిని దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసిన 2000 రూపాయల డీడీ ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైంది. తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది. రవి పిచ్చిదానిలా పెద్ద కేక పెట్టింది. రవి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాడు. ఏమిటక్కా? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడరా, చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం, డీడీ తీసుకుని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్కా అన్నాడు రవి. రవి, గిరిజ కళ్ళ నుండి అప్పటికే బొటబటా నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. గిరిజ ఏడుస్తుంది, నవ్వుతుంది కూడా. ఇద్దరూ ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేము కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇక నాకు నయమైపోతుందిగా అక్క? తప్పకుండా. సాయంత్రమే డాక్టర్ దగ్గరకు వెళదాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పి వస్తాను అంటూనే మంచం మీద నుండి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పలైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తుంది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేం తెలియడం లేదు. వీధి చివరనున్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకు వచ్చింది. వాకిట్లో వరమ్మగారే ఎదురైంది. మధు ఉన్నారా అండి అని అడిగింది. ఎందుకు? వాడిప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు. ఇంకా భోజనం కూడా చేయలేదు. స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ ఆరాగా అడ్డుగా నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడను పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్టు నీళ్ల చప్పుడు వినిపిస్తుంది. తూములో నుంచి సబ్బు నీళ్లు యువతలకు వస్తున్నాయి. మధు, మధు. గిరిజ బాత్రూం తలుపులు బాదింది. లోపల నీళ్లు చప్పుడాగింది. ఏమిటి గిరిజ అన్నాడు. 2000 రూపాయలకి డీడీ వచ్చింది. ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది.
లోపల స్నానం చేస్తున్న మధు గబాల్లా ఆ తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదిమి పెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను. తలుపులు గట్టిగా ఊపకు. వీటి గడియ సరిగ్గా లేదు. త్వరగా రా, ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువాలు ఉంది, కొంచెం ఆ తలుపు పైన వెయ్యి. గిరిజ తువాలు తెచ్చివేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలికి వచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చి ఇచ్చింది. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్నే తదేకంగా చూశాడు. ఎండలో రావడం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహంతో మెరుస్తున్నాయి. నమ్ముతాను అను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టమని. ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. రాజగోపాలరావు గారు సిల్కు పంచ, లాల్చి, జరి అంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేస్ సర్ది సిద్ధంగా ఉంది. కారు పోర్ట్కోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటిమాటికి టైం చూసుకుంటున్నారు. సాయన్న ఏడి? చందు రానేలేదే. అదే అర్థం కావడం లేదు బాబు. మధ్యాహ్నం అనగా వెళ్లారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగాడు. అందరినీ కనుక్కున్నాను, ఎక్కడా లేడు అన్నారాయన. ఆయన నిట్టూర్చారు. టైం అయిపోతుంది అన్నారాయన. చిన్నబాబు ఎప్పుడూ ఇంతే. ఎదురుగా నిలబడితే మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతులతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గడగడా మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది. నేను ఇంటికి రాలేను అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడిలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేనేం చేయను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రయాణం మరోసారి రాదు. తాతయ్య, సృష్టిలో తీయనిది స్నేహమేనే అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడిని అన్నమాటే. నువ్వే చెప్పు. రా బౌద్ధూరు రాజగోపాలరావు గారి మనవడు హృదయం లేని పాషాణం అనిపించుకోవడం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నానని ఉత్తరం రాశాము. ఆవిడ ఏమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఉంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మని ఆవిడ అంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం కూడా గౌరవం ఇవ్వను. అసలే వెళ్ళను. అయితే నువ్వు ఊరు రావన్నమాట. రాలేను తాతయ్య. ఐఎమ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు, చందు, ఆయన ఫోన్లోనే అరిచారు. అవతల నుంచి గుయ్యమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావడం లేదు. వాడు జగముండి రాను అన్నాడు. ఇక అంతే, రానే రాడు అంతే. 10 రోజుల క్రితం చందు మేనత దగ్గర నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చాయి. కొడుకు పెళ్ళట. చందుని చూసి దాదాపు 3 సంవత్సరాల పైగా అవుతుందని, వాడిని తప్పకుండా తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనవడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివి ఇచ్చేశాడు. ఏమంటావు? పెళ్లికి వెళతావా అని అడిగారు. పెళ్లికా? గుంటూరా? అబ్బా, వాళ్లతో నాకు పెద్దగా చనువు లేదు. బోరుగా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నువ్వు పెద్దవాడు అవుతున్నావు. ఎప్పుడు స్నేహితులు అంటూ వాళ్లతోనే గడిపితే ఎలా? నా తరువాత ఈ ఇంటి బాధ్యతంతా నీ మీద ఉంది. బంధువులెవరో తెలుసుకోవాలి. వస్తూ పోతూ ఉండాలి. ఒకసారి 2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి. చందు విసురుగా దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చేయమంటావు తాతయ్య? మీ అత్తయ్య మరీ అంతగా రాసింది. నువ్వు ఈ పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకి ఉత్తరం రాయి. నేనా? అవును, నువ్వే. ఏమిటెలా చూస్తావు? ఉత్తరం రాయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కి అయితే రాయగలను, కానీ ఈ బంధువులకి రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియదు సణుగుతూ చెప్పాడు. సాయన్న, రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు.
పైకి వెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ ప్యాడ్, పెన్ను ఉంటుంది, తీసుకురా అన్నారు. సాయన్న పరుగున వెళ్ళి తెచ్చాడు. అబ్బాయి గారికి ఇవ్వు పురమాయించారు. చందు సాయన్న ఇచ్చిన కాగితం, కలం తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెబుతాను, రాయి. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్టుగానే రాయసాగాడు. అతని చేతి రాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి రాత ఉన్నవారికి చాలా నిలకడ, పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. చెప్పడం ముగించిన తరువాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి. చందు నమస్కరించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం, పంపిన శుభలేఖ రెండూ అందాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తుకు వస్తూనే ఉంటావు. ఉత్తరాలు రాయాలని అనుకుంటూనే ఉంటూ అశ్రద్ధ చేస్తున్నాను. నేను నువ్వు కోరినట్టే పెళ్లికి 4 రోజుల ముందే తప్పకుండా వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైన సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే మాత్రం అమ్మని చూసినట్టే ఉంటుంది. మావయ్యని, పిల్లల్ని అడిగినట్టు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తాను. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు ముఖం పరమ బోర్, తప్పనిసరిగా భరిస్తున్నట్టుగా ఉంది. బంధువులంటే ఇలా ఆత్మీయంగా రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించడం ఆత్మీయత అవుతుందా తాతయ్య అన్నాడు చందు. రాజగోపాలరావు గారు జవాబు చెప్పలేకపోయారు. చందు లేచి వెళుతుంటే ఆయన ఆపి చెప్పారు. నువ్వు ఈ పెళ్లికి వెళ్తున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి అని కూడా అంటున్నాను. అవును, సీరియస్గా ఆయన చెప్పారు. అయితే ఒక షరతుకి నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు పెళ్లికి వెళ్ళి వస్తా అంటే నేను ఎలాంటి షరతు అయినా ఒప్పుకుంటాను. ఈ పెళ్లికి నువ్వు నాతో కూడా రావాలి. నేనా? అవును, అక్కడ నాకెవరూ తెలీదు. నువ్వు నాతో ఉంటే కాస్తైనా ఆ బోర్ని భరించగలుగుతాను. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లాడిలా బిక్కు బిక్కుమంటాను. ముందే చెబుతున్నాను. నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణంసేపు చందు ముఖం చూశారు. చందు స్వభావం ఆయన ఎరగనిదేమీ కాదు. చిన్నప్పటి నుంచి అంతే. ఒక స్నేహితులతో మినహా ఇంకెవరితోనూ కలవలేడు. మహా బిడియపడతాడు. సరే, ఈ ఉత్తరం నాతో తాతయ్య కూడా వస్తున్నాడని రాయి అన్నారు. చందు తలూపాడు. ఉత్తరం పోస్ట్ చేశారు. చందు మేనత్త ఈ ఉత్తరం అందగానే కొండంతగా సంతోషపడిపోతూ జవాబు రాసింది. చందు ఉత్తరం చూడగానే తను ఏడ్చేశానని, చాలా రోజుల తరువాత వదిన గుర్తుకు వచ్చిందని రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తన మావయ్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నామని రాసింది. చివరిలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు. దాదాపు 12 మంది పెళ్లికాని ఆడపిల్లలు ఉన్నారు. అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులును. నీకు వాళ్లలో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుంది అని రాశారు. ఈ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్లికి బయలుదేరదీసింది దీనికోసం. మనవడిని పిలిచి ఉత్తరం ఇచ్చారు. చందు ఉత్తరం చదువుతున్నాడు. మామూలుగా అయితే ఆయన వెళ్లేవాడేమో, కానీ ఉత్తరం చివరిలో పెళ్లి ప్రస్తావన రాగానే భుజాలు ఎగిరేశాడు. చెయ్యెత్తి నుదుటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రానని అనలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పడడం అతనికి ఇష్టం లేదు. తన ప్రయాణం ఆపుతున్నట్లుగా చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తరువాత, దాదాపు చందు పెద్దయిన తరువాత కలిసి ఊరు వెళ్లడం ఇదే ప్రథమం. ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్లేటందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కావాలనే కారు వద్దన్నారు. కారులో గుంటూరు వెళితే తనని అక్కడ దింపి చందు కారు తీసుకుని ఎటైనా ఉడాయించవచ్చు. కొత్త చోటు కారు లేకపోతే ఎటూ కదలడు. తను తాతయ్య ఫలానా తారీఖున వస్తున్నట్లు చందు మేనత్తకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పోసాయి. తను అసలు వాళ్ళకి ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా రాశాడు. ఇచ్చిన మాట తప్పడం అంటే ఆయనకు మహాసిగ్గుగా ఉంటుంది. అతి నీరసంగా ఆయన సాయన్న అని పిలిచారు. బాబు, సాయన్న వచ్చాడు. నేను ఊరు వెళ్తాను అన్నారు. మీరు ఒక్కరేనా బాబు? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అసలు ఈ పెళ్లికి తను వస్తానన్నాడు కదా అని నేను బయలుదేరాను. తీరా ఆఖరి నిమిషంలో రాను పొమ్మన్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్ళకి ఉత్తరం రాశాను కూడా. సరే, ఇంకేం చేస్తాం? వాడి తరపున అందరికీ సంజాయిషి ఇచ్చుకోవడం
నాకు అలవాటే, వెళ్ళొస్తాను అన్నాడు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ప్రయాణం గురించి అనుకున్నంత ఉత్సాహం చచ్చిపోయింది. సాయంత్రం అయింది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని జడలో పూలు పెట్టుకుని ముస్తాబయింది. రవిని వెంటబెట్టుకుని రిక్షాలో గుడికి వచ్చింది. మిలమిలలాడే పట్టుచీరతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవిమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడి రవిని కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది, తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేట్టు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులును దూరం చేసిన దయామూర్తిని నిండుగా నూరేళ్లు సకల సౌకర్యాలతో, అష్టైశ్వర్యాలతో బ్రతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గడగడలాడింది. హారతి చూపించి గిరిజ వాళ్ళు నిలబడిన చోటికి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకి అద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మండపం అరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణమంతా ప్రతిధ్వనిస్తుంది. జనం చాలా మంది వచ్చి వెళ్తున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క, ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా? చెప్పనా? మా గిరిజక్క ఎప్పుడూ దిగులు అనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తల మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంది. అక్క, ఆ డబ్బు వచ్చిన తరువాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయన కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించింది. కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గబాల్న వంగి పాదాలకు నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా రాసిన ఉత్తరం ఆయనకి అందిందో లేదో? అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువ అవుతుంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మన హైదరాబాదు ఎక్కడుండాలక్క? డాక్టర్లు వెళ్ళిపోమనే వరకు ఎక్కడ ఉంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాలి ఇంట్లో. కొత్త చోటు, వాళ్ళు ఏమనుకుంటారో? రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువ అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అంది. రేపేగా మన ప్రయాణం. అవును, మధు టికెట్లు తెచ్చాడుగా. రేపీ పాటికి ప్రయాణ హడావిడిలో ఉంటాము. ఒకసారి ఆ గుడి దీపాలు, వచ్చేపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్టుగా చూశాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తుంది. గిరిజ చప్పున తమ్ముడు తలను పట్టి లాగి గుండెలకు గట్టిగా దుముకుంది. చిచి, ఏమిట్రా ఆ మాటలు? మనం ఎందుకు తిరిగి రాము? తప్పక తిరిగి వస్తాము. నాకు బాగా ధైర్యం ఉంది అంటుండగానే గిరిజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. పైపైన వాడికి ధైర్యం చెబుతుందే గాని ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గజగజలాడుతూనే ఉన్నాయి. ఇద్దరు రిక్షా ఇంటికి వచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులున్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకుని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముణ్ణి తదేకంగా చూసింది. తరువాత అల్మారాలో ఉన్న పూజ కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రపోతున్న రవి నుదుటన పెట్టింది. అల్మారా తలుపులు మూయబోతుండగా మళ్లీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివరిలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తరువాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకి ఎందుకోగాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మర్నాడు గిరిజ వంట చేస్తుంది. మధుమూర్తి, గిరిజ, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటది? ఇటు చూడు, కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్ అది. కంగ్రాచులేషన్స్, ఎంత శుభవార్త!
ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో పంచదార గుప్పెడితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా అంది. ఇక్కడ హెడ్ ఆఫీసులో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరికే పరిగెత్తుకు వచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి. రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్కి బయలుదేరుతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా. అతని ముఖం క్షణంసేపు ఆనందం తుడిచినట్టు అయిపోయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగమేమో ఇప్పుడే వచ్చింది. వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీతో రమ్మని అంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి భయం ఏమీ లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకు ఏం సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడనవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెళతాను. వెళ్ళు మధు, నిజంగానే చెబుతున్నాను. గిరిజ తల ఊపింది. మధు గిరిజ హైదరాబాద్ రైలు దిగగానే మలక్పేటలో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో వివరంగా రాసి ఇచ్చాడు. నేనిప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించి భయంగా ఉంది. మధు తన వెంట వస్తే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి ఇంక చలేముంది. ఈ పరిస్థితిని తన ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవడానికి నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయనెల్లూరులో చేద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాద్లో తెలిసిన డాక్టరు ఒక స్నేహితుడు ఉండడంతో హైదరాబాద్ అని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఆ టైంకి రవి అక్కడ ఉంటే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలు అంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడినవ్వకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా భావిస్తాయి అనుకుంది గిరిజ. గిరిజ కళ్యాణం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.